నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. ఆ చెన్నకేశవ స్వామి ఒక్కొక్క గుడ్డామునంత ఏటు కొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు అవన్నీ కూడా ప్రసవించి తల్లిని కానక బిడ్డలు, బిడ్డల కానక తల్లులు అంబాని అరుస్తూ ఉన్నాయి. తెల్లవారగని చుట్టుప్రక్కల ఉండబడినటువంటి గ్రామాధుల్లోని వారంతా వచ్చేసారు అక్కడికి, చెన్నకేశవ స్వామి గుడికి. అంతవరకు ఈ బ్రహ్మనాయుడు లేవలేదండి, ఈయన పడుకునే ఉన్నాడు. వచ్చినటువంటి ప్రజలు బ్రహ్మనాయుడిని నిద్ర మేల్కొంటున్నారు. ఏంటయ్యా మీరందరూ వచ్చారా? సరే. పలగడి నాగబంధపు ముడిని విప్పాడు. లోపల నుండి ఏమండి ఒక ఆవును ఒక దూడను బయటికి తోలండి. ఒక ఆవు కూడా ఒకటి ఆవు దూడ దానమ్మ, ఒక ఆవు ఒక దూడ లెక్క సరిగ్గా చేయవయ్యా. ఏం లెక్కలవి? నేను చెప్పింది తప్ప శెట్టి గారి లెక్కల 1 2 3 1 2 3 11 సుబ్బమ్మ 1 2 3 11 సుబ్బమ్మ నీ సొమ్ము నాకొద్దు అని గింజలు కొలుచుకున్నప్పుడు ఒక పడి పోసుకుంటారు శెట్టి గారు. ఆ విధంగానే 1 2 3 ఎంచుకో అని ఒక ఆవుకు ఒక దూడ తక్కువ వచ్చిన ఒప్పుకో అన్ని ఎంచి బయటికి తోలితే 100 గుడ్డాములకు 100 దూడలు జన్మించాయి. చెన్నకేశవ స్వామి వరప్రభావం వలన. ఏమైనా సరిపోయిందా? సరిపోయింది ఇప్పటికి. అయ్యారా నాకు సరిపోవడం ఏంటి? చెన్నకేశవ స్వామి వరము చేత నాకు కుమారుడు కలిగాడని మీకందరికీ సంతోషమే కదా? నాకును సమ్మతమే, నాకును సమ్మతమే. సరేలే, అదే ఒప్పుకునే స్వామి. అయ్యలారా నేను ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా? నేను అలాగే మరి ప్రథమంగా నా భార్యకు కుమారుడు పుట్టినాడని వెంటనే వచ్చి నేను పేరు పెట్టి వెళ్ళి ఉంటే నాకు ఎంత అపకీర్తి వస్తుందో మీకు తెలుసా? ఏమండి, మా దేవుడి మీద నాకు నమ్మకం లేక కాదు, నాకు ఆయన మీద క్రోధము చేత కాదు నేను ఈ పని చేయడము. నా భార్య ప్రతివర్త అనిపించేదానికి నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది. లేకపోతే భగవంతుని మీద నాకు నమ్మకం లేక కాదు, ఆయన మాకు నమ్మకస్తుడే. మేము ఏ టైంలో పిలిచినా పలికేటువంటి భగవంతుడు ఆయన. ఆయనను నేనెట్లు నమ్మకపోతానండి? ఆయనంటే మాకు నమ్మకమే. కానీ నేను 7 ఏళ్ళు లేను కాబట్టి ఆ 7 ఏళ్ళు నేను లేని టైంలో కుమారుడు పుట్టినందువలన ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎవరికేముందమ్మా 7 ఏళ్ళ అర్థం? అక్కడ బ్రహ్మనాయుడు అక్కడ యుద్ధం చేస్తుంటే ఇక్కడ భార్య కొడుకు పుట్టగానే ఎత్తుకొని ఇచ్చి అంత ఎత్తుకొని ముద్దులాడుతాడు. అదే మన పేదవారిలో అయితే 4 రకాలు ఏమనుకుంటారు, ఏమని 10 మంది 10 రకాలు అనుకుంటారు. ఏమని దాని అమ్మ అట్లా బతికింది, దాని అక్క అట్టే బతికింది, దాని చిన్నమ్మ అట్టే బతికింది, వాళ్ళ నారంతా అట్టే బతికింది. అంతేలే, ఉండే మాట అది, ఉండే మాట. అందుకని ప్రజలారా నేను నా భార్య మీద మీకందరికీ నమ్మకం కలిగేదానికి, ఆమె మంచిదనిపించేదానికి పని చేశానే కానీ నేను ఆమె మీద ప్రేమ లేక కాదు, మా భగవంతుని మీద నమ్మకం లేక కాదు. అందరూ కూడా ఏమండి బ్రహ్మనాయుడు ఈ మర్మమును మేము తెలుసుకునలేక మీవేదో ఆమె మీద చెడు ప్రవర్తనగా
ప్రవర్తిస్తున్నామని మేము చాలా బాధపడ్డామండి. ఇప్పటికి మాకు అర్థమైంది నువ్వు చేసిన పని చాలా సంతోషమైనటువంటి పని చేస్తావు. సరే అయ్యలారా, నేను అబ్బాయి పుట్టినటువంటి టైంలో ఇక్కడ లేను. అబ్బాయి ఎలాంటి నక్షత్రం పుట్టినాడు మరి వెంటనే బ్రాహ్మణులు పిలిపించి వారితో జాతక లగ్న ప్రకారము అబ్బాయికి నామకరణ చేసి నేను సంతోషంగా వెళ్ళి వస్తాను. నాయన మిమ్మల్ని శ్రమ పెట్టినందులకు నన్ను మీరు అందరూ కూడా క్షమించాలి. ఇంకా మీరు క్షేమంగా వెళ్ళిరండి అని అందరినీ పంపించాడు. ఎక్కడ వరకు వెళ్ళిపోయారండి. తర్వాత మరునాడు ఉదయమే అబ్బాయికి నామకరణ చేయించేదానికి ఏకచక్రాపురం నుండి బ్రాహ్మణులు పిలిపిస్తున్నాడు. బ్రాహ్మణులంతా ఏకచక్రాపురం నుండి మాత్సరస్తున్నారు. అంతలోనే చెన్నకేశవ స్వామి ఆయన నేనే స్వయముగా నా వరప్రభావము చేత జనించిన నా కుమారునకు నేనే స్వయముగా నామకరణ చేసి రావాలని ఆయన కూడా ఒక ముసలి బ్రాహ్మణ రూపమున ఆయుర్వేదమును తీసుకుని అందరూ ఈ విధంగా నామకరణ చేసేదానికి మాత్రల పట్టణానికి వస్తున్నారు. అంతలోనే